బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహించాలని, అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. గతంలో 2014లో ఈవీఎంలతో 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఈసారి కూడా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం బ్యాలెట్ విధానంపైనే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఈవీఎంలపై కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల్లో ఉన్న అపనమ్మకం ఒక కారణమైతే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం సులభమని, పారదర్శకత ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య భారత రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఈ భూకంపంపై అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అస్సాంలోని మెరీగావ్ ప్రాంతంలో రిక్టార్ స్కేల్పై 5.1 తీవ్రత, త్రిపురలోని గోమతి జిల్లాలో 3.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. మెరీగావ్కు సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో మేఘాలయ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. PNLP అంశంపై గత నెలలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ క్రమంలో ప్రభుత్వ తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించాలని సింఘ్వీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అదేవిధంగా అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. న్యాయ నిపుణులతో జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం ఆయనను సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నవీన్ రావుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎస్ఐబి మాజీ అధికారులతో ఆయనకు ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీసింది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా నవీన్ రావు వాగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. గత నెలలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఈ విచారణకు సంబంధించిన నివేదికను జనవరి 16న సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించనుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయనున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో హరీష్ రావును ప్రతివాదిగా చేర్చుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసులో హరీష్ రావుపై సిట్ ఫోకస్ పెడుతుందనే చర్చ కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో ఎవరూ ఊహించిన విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయనను విచారించడంతో సిట్ కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. నవీన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్కు చెందిన మరికొంతమంది ముఖ్య నేతలను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పార్టీ నాయకులతో హోంమంత్రి అనిత సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్లు ప్రజలపై భారం వేసిందని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని మంత్రి అనిత వెల్లడించారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని అనిత స్పష్టం చేశారు. భారతదేశం క్రీడా రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మెగా స్పోర్ట్స్ ఈవెంట్లు గుర్తించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధానంగా 2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యంగా భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ హక్కులను దక్కించుకోవడానికి ఎక్కడా రాజీ పడకుండా కృషి చేస్తున్నామన్నారు. भूमिका है, अपनी जिम्मेदारी है और हम तभी सफल होते हैं जब हर कोई अपनी जिम्मेदारी को बखूबी निभाता है, गंभीरता से निभाता है।
हमारा देश भी इसी तरह आगे बढ़ रहा है। स्वच्छता से डिजिटल पेमेंट तक और एक पेड़ मां के नाम से लेकर विकसित भारत के अभियान तक हम इसलिए प्रगति कर रहे हैं क्योंकि देश का हर एक जन, हर एक वर्ग, हर प्रांत एक सामूहिक चेतना से, इंडिया फर्स्ट की भावना से देश के लिए काम कर रहा है। साथियों, आजकल दुनिया में भारत की ग्रोथ की, हमारी इकोनॉमी की भूरी भूरी प्रशंसा हो रही है। लेकिन जब देश विकास करता है तो ये प्रगति सिर्फ आर्थिक मोर्चे तक सीमित नहीं रहती। ये आत्मविश्वास खेल के मैदान पर भी दिखता है। यही हम बीते कुछ सालों में हर स्पोर्ट्स में देख रहे हैं। साल 2014 के बाद से अलग अलग खेलों में भारत का प्रदर्शन लगातार बेहतर हुआ। किसी की अपनी भूमिका है, अपनी जिम्मेदारी है, और हम तभी सफल होते हैं जब हर कोई अपनी जिम्मेदारी को बखूबी निभाता है। ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.